యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాము. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనం. యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. చిన్న ప్రార్థన. మహాతండ్రి, నీ పాదములు పట్టుకుంటా ఉన్నాము నాయన. ఈ ఉదయకాలమున నీ లేఖన భాగం చదువుకున్న వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. నీ వాక్కును వాక్శక్తిని దయచేయండి. యేసు నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ యెహోవా యెహోషువకు తోడై ఉన్నాడు కాబట్టి అతని కీర్తి దేశమంతటా వ్యాపించిందంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఈ దినాల్లో లోకాన్ని గమనించినట్లయితే ప్రతి వారు కూడా కీర్తికాంక్ష కలిగి వారు పాపులర్ అవ్వాలని, అందరికీ తెలియాలని రకరకాలైనటువంటి విన్యాసాలు చేసి అవి యూట్యూబుల్లో అప్లోడ్ చేసి వారు అందరికీ తెలియాలని అలాగున చేస్తా ఉన్నారు. కొంతమంది వచ్చే ట్రైనుకు దగ్గరగా వెళ్ళటము, మరికొందరు నదులలో దూకటము, ఆకాశము నుంచి కూడా దూకటాలు, రకరకాలుగా, లేకపోతే ఏదైనా అపవిత్రమైనటువంటి కార్యాల ద్వారానైనా ఏదో ఒక రీతిగా మనుషులందరికీ నేను తెలియాలి, మనుషులందరికీ నేను తెలియాలి అనేటటువంటి కాంక్ష కలిగి ఉంటున్నారు. కానీ ఇక్కడ చూడండి, యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమందంతటా వ్యాపించెను. చూడండి, దేవుడు తోడై ఉంటేనే ఒక వ్యక్తి ఆశీర్వదింపబడతాడు, దీవింపబడతాడు. అలాగే వారి యొక్క కీర్తి దేశానికి, ప్రపంచానికి తెలుస్తుంది. ఇటీవల కాలములో ఒక మహిళా క్రికెటర్, ఆమె జెమిమా రోడ్రిగ్స్, ఆమె ఓడిపోయేటటువంటి మ్యాచ్ని గెలిపించి, ఇది నా శక్తి కాదు, నేను ఎంతో నీరసంగా ఉన్నాను, అలసిపోయాను, దేవుడు యేసు ప్రభు నాకు తోడుగా ఉండి నన్ను నడిపించి నాకు దేశానికి ఈ విజయాన్ని ఇచ్చాడు అని యేసుక్రీస్తును ఆమె ఘనపరిచింది. అందువలన ఆమె దేశములో, ప్రపంచములో ఆమె అన్నటువంటి మాటలు ట్రోల్ చేయబడి ఆమె కీర్తి దేశమంతటా, ప్రపంచమంతటా కూడా
అది ప్రాకింది. అదే ఆమె మా కోచ్ వల్ల అన్నదనుకో, లేకపోతే మా తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల అనిందనుకో, చూడండి ఆమె అంతగా ఆమె కీర్తి దేశము ప్రపంచము ఎల్లలు దాటిపోయేది కాదు. చూడండి, అంటే నిజంగా ఆమె నేను అలసిపోయాను, ఎంతో నీరసంగా ఉన్నాను, కానీ యేసు నన్ను నడిపించాడు, నన్ను గెలిపించాడు, ఆయనకు స్తోత్రం అని చెప్పుట ద్వారా ఆమె కీర్తి దేశ దేశాలకు వెళ్ళిపోయింది. అలాగే ప్రియమైనటువంటి వారలారా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉన్నది అనంటే, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద కూర్చుండనిచ్చెదను అని అంటున్నాడు. చూడండి ప్రియమైనటువంటి వారలారా, చాలా మంది తమకు తాముగా అభివృద్ధిలోకి రావాలి అని అనుకుంటారు. తమకు తాముగా అందరికీ తెలియాలి, ఏదొక మంచి పని చేసైనా చెడ్డ పని చేసైనా నలుగురి దృష్టిని ఆకర్షించాలి అని అనుకుంటారు. కానీ అది అంత మంచిది కాదు, అలాగే అది నీ కీర్తిని చాటేటటువంటిది కాదు. కానీ ఇక్కడ ఎవరు తోడుగా ఉన్నారంట? యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు తోడై ఉంటే మనము దీవించబడతాము, ఆశీర్వదింపబడతాము, అలాగే ప్రపంచానికి కూడా దేవుడు మనలను తెలియజేస్తాడు. చూడండి, అనేక మంది దైవజనులు వారు కూడా దేవుణ్ణి ఘనపరిచినటువంటి వారిగా, దేవుని మహిమపరిచిన వారిగా ఉన్నారు. కాబట్టే వారు మరణించినప్పటికీ కూడా ప్రపంచమంతటా వారిని గూర్చి మాట్లాడుకుంటూ ఉన్నది. ఎంతో మంది మిషనరీలు కావచ్చు, ఎంతో మంది దేవుని సేవకులు, చూడండి, వారు వారి దేశములను వదిలిపెట్టి, వారి కుటుంబాలను వదిలిపెట్టి చీకటి ఖండాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యమనే సువార్తను, వెలుగును వారు తీసుకుని వెళ్ళి చీకటి ఖండాలను వెలిగించి, చూడండి, వారు మరణించి 100 సంవత్సరాలు అయినప్పటికీ కూడా దేవుడు ఇప్పుడు వారిని ప్రపంచానికి వారి జీవిత చరిత్ర ద్వారా దేవుని కొరకు సాహసోపేతమైనటువంటి కార్యములు చేయుట ద్వారా, దేవుని కొరకు ప్రాణాలు పెట్టుట ద్వారా వారిని గురించి క్రైస్తవ సమాజము మాట్లాడుకుంటూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, చెడు చేసి మనము అందరికీ తెలిస్తే అది ఏమైనా ఉపయోగమా? కీడు చేసి మనము అందరికీ తెలిస్తే ఏమైనా ఉపయోగమా అనంటే ఏ ఉపయోగము లేకపోగా మనుషుల చేత శపింపబడతాం, మనుషుల చేత దూషింపబడతాం. దేవుడు కూడా అలాంటి దాన్ని ఇష్టపడడు. కానీ ప్రియమైనటువంటి వారలారా, దేవుడు లేకుండా వచ్చేటటువంటి దీవెన గాని, ఆశీర్వాదం గాని, కీర్తి, పేరు ప్రతిష్టలు గాని అవి
శాశ్వతమైనటువంటివి కావు. చూడండి, ఏదొక రకంగా నేను ఆస్తిని సంపాదించాలి, ఏదొక రకంగా కీర్తి ప్రతిష్టలు సంపాదించాలి, అది మంచిగా కావచ్చు చెడ్డగా కావచ్చు అని ప్రయత్నించేటటువంటి వారంతా కూడా కాలగర్భములో కలిసిపోతారు. కానీ నేటికి కూడా యెహోషువను గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. యెహోషువ ఆయన మోషేకు పరిచారకుడిగా ఉన్నాడు. మోషేకి పరిచారకుడిగా ఉండి దేవునికి కూడా భయపడిన వాడిగా ఉన్నాడు. అందుకనే దేవుడు అతనికి తోడుగా ఉండబట్టంట అతని యొక్క కీర్తి ప్రతిష్టలు దేశమంతటా వ్యాపించినాయంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు లేకుండా ఉంటే మన జీవితాలు ఏమిటి? దేవుడు లేకుండా ఉంటే మన బ్రతుకులేమిటి? చూడండి, న్యాయాధిపతుల గ్రంథాన్ని ఒక్కసారి మనం చూస్తే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి చూడండి, న్యాయాధిపతుల గ్రంథము గమనించినట్లయితే 16వ అధ్యాయము 20వ వచనాన్ని చూడండి. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. చూసారా ప్రియమైనటువంటి వాళ్ళరా, సంసోను ఇశ్రాయేలీయులకు రక్షకుడిగా, ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా దేవుడు నిర్ణయించాడు. దేవుడు అతనిని ఈ లోకానికి పంపించాడు, ఈ లోకములో పుట్టించాడు. ఆయన నాజీరుగా చేయబడినటువంటి వాడు, ప్రత్యేకింపబడినటువంటి వాడు. కానీ చూడండి, ఆయనకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఒక్క గాడిద ఎముకతో, దవడ ఎముకతో ఎంతమందిని చంపాడంట? ఆయన 1000 మంది శత్రువులను చంపాడు. అలాగే ఆయన ఫిలిష్తీయుల గవిని యొక్క పెద్ద ఇనుప ఇత్తడి తలుపులను మోసుకొని వెళ్ళి దానిని పడవేసేటటువంటి వాడు. అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేశాడు. ఎప్పుడు? దేవుడు అతనికి తోడుగా ఉన్నప్పుడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నప్పుడు. కానీ చూడండి, అతను దెలీలాకు బానిసైపోయి దెలీలా దగ్గర తన బలము ఎక్కడున్నదో అతను ఆమె మాటి మాటికి అతన్ని విసిగించుట ద్వారా ఆయన ఏం చేశాడు? తన బలము ఎక్కడ ఉన్నదో మొదట చెప్పలా, కానీ మాటి మాటికి విసిగించుట ద్వారా ఏం చేశాడు? నేను నాజీరు చేయబడినటువంటి వాడను, ఈ ఎంట్రుకలలో నా బలమున్నది, ఇవి కత్తిరించేస్తే నా బలము పోతుంది అని తెలియజేశాడు. వెంటనే ఆమె ఫిలిష్తీయుల సర్దారులను పిలిచి ఆయనకి గుండు కొట్టిచ్చేసింది. తొడ మీద పడుకోబెట్టి నిద్రపుచ్చేసి ఫిలిష్తీయుల సర్దారులను పిలిచి, మంగళవాణ్ణి పిలిచి అతని యొక్క జుట్టంతా కత్తిరించేసి గుండు కొట్టిచ్చేసి, సంసోను, ఇదిగో ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారు అనగానే
ఎప్పటి వలె ఏమని చెప్పబడుతున్నది ఆమె, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి భయపడినంత కాలము, దేవుడు అతనికి తోడున్నంత కాలము అతను చేసిన కార్యములన్నీ కూడా చూడండి, శత్రువుల గుండెల్లో అలజడి పుట్టించాడు. వాళ్లకు, ఫిలిష్తీయుల సర్దారులకి, శత్రు సమూహానికి నిద్ర లేకుండా చేశాడు. చూడండి, వారికి కొరకరాని కొయ్యగా మారిపోయాడు. ఫిలిష్తీయుల దేశమంతా కూడా ఎవరిని గురించి మాట్లాడుకుంటున్నారు అనంటే సంసోనును గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. అతని కీర్తి కూడా ఇజ్రాయేలు దేశంలోనే కాదు, ఫిలిష్తీయుల దేశం చుట్టుపక్కల దేశాలన్నిటిలో కూడా సంసోనును గుర్చిన కీర్తి మారుమ్రోగిపోయినది. కానీ ప్రియమైనటువంటి వారులరా, ఎప్పుడైతే తన బలము దేనిలో ఉందో, తన యొక్క శక్తి దేనిలో ఉన్నదో ఆయన తన ప్రియురాలికి చెప్పాడో, చూడండి, ఆమె చక్కగా అతనికి గుండు కొట్టించేసి శత్రువులను పిలిచేసి అప్పచెప్పింది. అప్పుడు ఎప్పటి వలె విరజిమ్ముకోబోయాడంట. సరా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా లేకపోతే, చూడండి, విచిత్రం ఏంటంటే చాలా మందికి దేవుడు వారిని ఎడబాశాడన్నటువంటి సంగతి కూడా మర్చిపోయేటటువంటి, గమనించలేనటువంటి పరిస్థితుల్లో చాలా మంది విశ్వాసులు ఉంటా ఉన్నారు. దేవుని చూడండి, మారు మనస్సు పొందిన క్రొత్తల్లో, రక్షణలోనికి వచ్చిన కొత్తల్లో, బాప్తిసం తీసుకున్నటువంటి క్రొత్తల్లో చూడండి, ఒక వెలుగు వెలిగినటువంటి వారిగా, ఆరంభ సూరులుగా ఉన్నటువంటి వారుగా కనబడతారు. కానీ వారి ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యంగా ఉండుటను బట్టి, లోకమును ప్రేమించుటను బట్టి, శరీరాశలను ప్రేమించుటను బట్టి, నేత్రాశలను ప్రేమించుటను బట్టి, జీవపు డంబమును కోరుకొనుటను బట్టి దేవుడు ఎడబాస్తున్నాడు అన్నటువంటి సంగతిని వారు మరిచిపోతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఈ దినములలో అనేక మంది పరిస్థితి కూడా అలాగే ఉంది. మేము ప్రార్థనకి వెళ్తా ఉన్నాం కదా, మేము దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నాము కదా, చూడండి, ఆరంభములో ఉన్నటువంటి ఆ ఉజ్జీవము ఉండదు, ఆరంభములో ఉన్నటువంటి ఆ మంట ఉండదు, ఆరంభములో ఉన్నటువంటి ఆ యొక్క మండేటటువంటి స్థితి ఉండదు. చల్లారిపోయారన్న సంగతి కూడా వారికి అర్థం కావట్లా. మేము బాగానే ఉన్నాము. చూడండి ప్రియమైనటువంటి వర్లరా, నేను అనేక మార్లు ఈ దెలీలాకు చెప్పాను గాని ఎప్పట్లాగే అలాగే చేస్తుందేమోలే, ఎందుకు నా జుట్టు కత్తిరిస్తుంది అనుకున్నాడేమో బహుశా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె ఆయనకు క్షౌరము చేయించి ఫిలిష్తీయులను పిలిచి అప్పచెప్పా. సంసోను, ఇదిగో ఫిలిష్తీయులు వచ్చి నీ మీద పడుతున్నారంటే ఎప్పటి వలె విరజిమ్ముకోబోయాడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, మరి ముఖ్యంగా ఈ దక్షిణాది రాష్ట్రాల్లోనంట ఆరంభములో ఎంతో భక్తి సూరత్వం ఉంటదంట. అందుకనే మాకు అంటుండేవాడు ఒక ఆయన, పెద్ద సేవకుడు, ముసలాయన, ఆయన అంటుండేవాడు, ఎక్కువసేపు ప్రార్థన చేస్తుంటే ఆయన ఏమంటుండేవాడంటే, కొత్త చీపిరి బాగానే ఊడుస్తుందిలే అనేవాడు. కొత్త చీపిరి బాగానే ఊడుస్తుందిలే అని అనేవాడు. రానేమైపోతా ఉన్నది, మొద్దుబారిపోతుంది, చీపిరి మార్చుకోవాలా. కానీ ఏం చేస్తారు, అదే మొద్దు చీపిరితో ఊడుస్తే కసువు పోయిద్దా?
పోదు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆరంభ శూరత్వము అంత భ్రష్టత్వముగా క్రైస్తవ్యం ఉండకూడదు. విశ్వాసులు ఆ రీతిగా ఉండకూడదు. నీ ఆరంభము ప్రారంభమైనప్పటి నుంచి 30 60 100 పెరగాలనేది క్రీస్తు యేసు యొక్క ఉద్దేశము. క్రీస్తు యేసునకు తగినటువంటి మహిమ, సమానమైనటువంటి మహిమ నీకు ఉండాలనేటటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. అలా కాకుండా చూడండి, ఈయన ఆరంభంలో ఏం చేశాడు? చూడండి, ఆయన పట్టుకోవాలని 100 మంది 1000 మంది సైనికులు వచ్చినప్పటికి కూడా ఆ గవిని దగ్గరికి తరిమినా గాని ఆ గవినికి ఉన్నటువంటి ఇనప తలుపును ఎత్తుకొని వెళ్ళిపోయాడంట. కోటకున్నట్టు ఆ చుట్టూ కోట గోడకున్నటువంటి ఇనప తలుపును ఎత్తుకొని వెళ్ళిపోయేవాడంట. సాధ్యమేనా? మనము మామూలు తలుపే మనం ఎత్తుకోలేము. మామూలు తలుపే మనం ఎత్తుకోలేము. 4 5 పట్టుకోవాలా. కొన్ని 100 మంది పనివారు కలిసి ఆ గవినికి పెట్టేటటువంటి ఆ తలుపును ఎత్తుకొని పోయేవాడు. చూడండి, ఒక చిన్న గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడంట. 300 మంది నక్కలను పట్టుకొని ఒకదాని తోక ఒకదానికి ముడేసి వాటి మధ్య కాగడాలు పెట్టి ఫిలిస్తీన్ల పంటంతా తగలబెట్టేవాడంట. ఒక్క నక్కను పట్టుకోగలము మనము? నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది సంసోను కూర్చున్నప్పుడు చూసినప్పుడు. 300 నక్కలను పట్టుకోవటం ఒక ఎత్తు, ఒకదాని తోక ఒకదానికి ముడి పెట్టడం ఒక ఎత్తు, వాటి మధ్య మంట పెట్టడం ఒక ఎత్తు, వాటిని వాళ్ళ పైరు మీదకి వదలటం ఏంటి? ప్రియమైనటువంటి వారలారా, దేవుడు తోడుగా ఉన్నప్పుడు, దేవుని సన్నిధి తోడుగా ఉన్నప్పుడు సంసోను యొక్క జీవితం అది. కానీ ఎప్పుడైతే తన బలము యొక్క రహస్యము తెలియజేశాడో, చూడండి, అందుకనే నా దేవుని వాక్యం ఒక మాట చెప్తా ఉన్నది, పందుల ముందు మీ ముత్యాలు వేయకుడి, వేసిన ఎడల అవి త్రొక్కి వేయును. చూడండి, దెలీలా ఎవరు? దెలీలా ఎవరు? ఒక వేశ్య. చూడండి ప్రియమైనటువంటి వారలారా, మనము గమనించినట్లయితే వేశ్యకు తన బలమును గురించి చెప్పాడు, వేశ్యకు తన యొక్క రహస్యమును చెప్పాడు. అందువలననే చూడండి ఆమె ఏం చేసిందనంటే తొడ మీద బాగా నిద్రపుచ్చేసి ఆ మంగళవాడిని పిలిపించి క్షౌరం చేయించేసి ఫిలిస్తీన్లు పిలిచి ఇదిగో ఇతను అప్పచెప్తున్నాను, సంసోను ఇదిగో ఫిలిస్తీన్లు వచ్చారు నిన్ను పట్టుకోవటానికంటే ఎప్పటి వలె విరజిమ్ముకోబోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని వాక్యము వింటున్నప్పుడు, దేవుని వాక్యము నిన్ను కృచ్చుతా ఉన్నప్పుడు నీ యొక్క ఆత్మీయ జీవితమును పరిశీలించుకోకుండా ఎప్పటి వలె నేనున్నానులే, ప్రార్థన చేసుకుంటున్నానులే, దేవుని మందిరానికి వెళ్తున్నానులే, నాకేమి పర్వాలేదులే అనుకుంటున్నావేమో. శత్రువు నిన్ను చేజిక్కించుకోవాలని చూస్తా ఉన్నాడు. చూడండి, కొంతమంది ఆరంభములో అలాగ ఉండి చూడండి వాళ్ళని చూసి కిరణ్ కూడా చెప్తుంటాడు అప్పుడప్పుడు, ఏంటి ఇంత భక్తి చేస్తా ఉన్నారా వీళ్ళు అనిపిస్తుందంట. ఇంత భక్తి చేస్తా ఉన్నారా? హుషారుగా. ప్రియమైనటువంటి వారులరా, తర్వాత కనిపించరు వాళ్ళు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. చూడండి, దేవుడు సంఖ్యాకాండము ఒక్కసారి చూడండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 40వ వచనము నుంచి చూడండి. 14వ అధ్యాయము 40వ వచనము నుంచి చూడండి. వారు ఉదయమున లేచి ఆ కొన మీదకెక్కి చిత్తమండి మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదము అనిరి. అప్పుడు మోషే, ఇది ఎలా మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్యన లేడు గనక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు. మీరు సాగిపోకుడి. ఏలయనగా అమాలేకీయులు కానానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు.
మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండడని చెప్పెను. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకెక్కి పోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెములో నుండి బయలువెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీయులను కానానీయులను దిగి వచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, మోషే చెప్పాడు మీరు వెళ్ళొద్దు, దేవుడు మీకు తోడు లేడు, దేవుడు మీకు తోడు లేడు, వెళ్ళొద్దు అనంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? మొదటేమో చిత్తమండి మేము పాపం చేశామంటున్నారు, కానీ మీరు వెళ్ళొద్దు, మీరు ఆ చోటికి వెళ్ళొద్దు, దేవుడు మీకు తోడు లేదు, అది కుదరదు అనంటే వాళ్ళు ఏం చేశారు? అయినా కానీ కొండ కొనకెక్కారంట. అందుకని అక్కడ ఏమయ్యారంట? హతమయ్యారనంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒక్కొక్కసారి నువ్వు దేవుని సేవకుని ఆ మాటను దేవుని యొక్క మాటను నువ్వు మీరేటటువంటి వ్యక్తివిగా నీవు ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని యొక్క మాటను నువ్వు మీరేటటువంటి వ్యక్తివిగా ఉంటే నువ్వేమనుకుంటావు? నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నానులే, దేవుడు నాకు తోడుంటాడు. ఎక్కడైతే ప్రార్థనే కదా, ఎక్కడైతేమి ప్రార్థనే కదా అనుకుంటారు కొంతమంది. చూడండి, మోషే వద్దన్నా వెళ్ళి చూడండి కొండ ఉన్నత శిఖరము మీదకి వెక్కినను అక్కడ ఉన్నటువంటి వారు చంపేసేశారు, హతులైపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్పాడు సేవకుడు? ఎందుకు చెప్పాడు? ఎందుకు వద్దన్నాడు? ఎందుకు ముందుకు సాగొద్దన్నాడు? ఆగిపోదాము అని చూడండి, ప్రియమైనటువంటి వారు కొంతమందికి ఆలోచన ఉండదు. దేవుడు తోడై ఉంటేనే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తోడు లేకుండా మనం ఏం చేయలేమండి. దేవుని సన్నిధి మనకు లేకుండా ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు చూడండి, అప్పుడు మోషే ఇది ఎలా మీరు యెహోవా మాట మీరుచున్నారేమి, అది కొనసాగదు. యెహోవా మీ మధ్యన లేడు గనక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు, మీరు సాగిపోకుడి. ఏమన్నాడు? మీరు ముందుకు వెళ్ళొద్దు, శత్రువులు అక్కడ ఉన్నారు, మీరు సాగిపోకుడి అని చెబితే వీళ్ళు ఏం చేశారు? ఏలయనగా అమాలేకీయులు కానానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనక ఇక యెహోవా మీకు తోడై ఉన్నాడని చెప్పాను. దేవుడు తోడు లేకుండా మనం వెళ్తే బ్రతకగలమా? ఏం కింద చదివితే ఏముంది? అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకెక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాలెములో నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేకీయులు కానానీయులు దిగివచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని సేవకుడు వారికి తోడు లేరు, దేవుని సన్నిధి వారికి తోడు లేదు, మందసము వారికి తోడు లేదు. చూడండి, అంటే నీకు నీవుగానే నిర్ణయించుకుంటే సరిపోయిద్దా? దైవజనుడు వద్దన్నది కూడా నువ్వు పట్టించుకోవా? నువ్వు వెనక్కి వచ్చినట్టయితే బ్రతుకుతావు, వెనకకు వచ్చుంటే బ్రతికి ఉండేటటువంటి వారు వీరు, ఆగిపోయినటువంటి బ్రతికి ఉండేటటువంటి వారు వీరు. కానీ చూడండి, ఈ దినాలలో సేవకుని లెక్క చేయట్లేదు, దేవుని వాక్యాన్ని లెక్క చేయట్లేదు. మేము ఊరక మేము ప్రార్థన చేసుకుంటాం, మేము వెళ్ళిపోతాం, మాకు అంతా జరుగుతుంది అని అనుకుంటారు, బాగానే జరుగుతుంది అనుకుంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని తోడు లేనిది మనము ఎక్కడికి వెళ్ళినా మన జీవితంలో జయాన్ని చూడలేం. ప్రాణాలు పోగొట్టుకున్నారు. చూడండి, వీళ్ళ ఏమని రాయబడింది అక్కడ? మూర్ఖించి వెళ్ళారంట. కొంతమందికి మూర్ఖత్వం ఎక్కువగా ఉంటుంది. ఏంటంట ఆయన చెప్పేది? ఏంటి అని మూర్ఖించి వెళ్ళారు, కానీ వారు తరమబడి హతులైపోయారు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఏం జరుగుతుంది చూడండి. ఆది కాండము రండి ఒకసారి, ఆది కాండము ఒకసారి చూడండి. 28వ అధ్యాయం, ఆది కాండము 28వ అధ్యాయాన్ని మనం ముందుకు జరగండి. ఆది కాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరితో చెప్తా ఉన్నాడు? యాకోబుతో చెప్తా ఉన్నాడు. యాకోబు తన తండ్రిని మోసగించి ఆశీర్వాదాలు కొట్టేసి ఇంటి నుంచి అన్నయ్య చంపేస్తాడేమోనని పారిపోతా ఉన్నాడు. పారిపోతున్నా అతను ఏమైనా ప్రార్థన చేసుకోకుండా ఉన్నాడా? ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుని అతను నిద్రపోతా ఉన్నాడు. చూడండి, కొంతమంది ఏదన్నా ఒకటి జరిగితే ప్రార్థన చెయ్యరు, వాక్యం చదవరు. నీకు దేవుడు తోడు ఎలా ఉంటది? దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? నువ్వు తప్పు చేస్తున్నట్లు నీకు ఎట్లా అర్థమవుతుంది? దేవుని సన్నిధి నీకు తోడుగా ఉన్నదని నీకు ఏ రీతిగా అర్థమవుతుంది? తన తల్లి ప్రేరణ చేత ఒకవేళ యాకోబు తప్పు చేసి తన తండ్రి దగ్గర ఆశీర్వాదమును తీసుకొని ఇంటి నుండి బయలుదేరి వెళ్ళిపోతావు కూడా ఆయన దేవునికి ప్రార్థన చేయటం మాత్రం మానలేదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, చూడండి, దేవునికి ప్రార్థన చేస్తుంటే తప్పు చేసి ఉన్నా గాని ఏం చేస్తున్నాడు? దేవుడు అతనితో మాట్లాడుతా ఉన్నాడు. అర్థమైందా? తప్పు చేసినా గాని దేవుడు అతనితో మాట్లాడుతా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏం చెప్తా ఉన్నాడు? ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. చూసారా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని తోడుంటే మనకేముంటది? ఆయన కాపుదల ఉంటది. దేవుని తోడుంటే ఆయన కాపుదల ఉంటది. ఆయన మనల్ని కాపాడుతాడు. పొరపాటు చేశాడు, తప్పు చేశాడు, కానీ ప్రార్థించటం మానలా. దేవుని సన్నిధిలో మొరపెట్టడం మానలా. నిద్రపోయే ముందు ఆయన స్థలంలో మోకరించి ప్రార్థన చేసి పడుకున్నాడు. దేవుడు అతనితో మాట్లాడుతా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలరా, ఆ ప్రార్థన చేసే అనుభవాన్ని నీవు పోగొట్టుకున్నావా? వాక్యము చదివే అనుభవాన్ని నీవు పోగొట్టుకున్నావా? దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండుటకు బదులుగా ఆయన వాక్యాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావా? ఎలా ఉంటది నీకు కాపుదల? చూడండి, అదే దేవుడు మనకు తోడుగా ఉంటే, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే, నీలో చిన్న చిన్న బలహీనతలు ఉన్నప్పటికీ, తప్పులు ఉన్నప్పటికీ దేవుడు తన వాక్యము ద్వారా నేను సరి చేస్తాడు. నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు ఆయన. దేవుడు ప్రార్థన ఆలకించేటటువంటి వాడు ఆయన. చూడండి ప్రియమైనటువంటి వర్లరా, ఎవరికైనా ప్రార్థన చేస్తున్నాడు? తన్ను కాపాడువానికి ప్రార్థన చేస్తాను. తను తప్పు చేశాడని అపరాధ భావం అతనిలో ఉన్నది. తల్లి ప్రేరణ చేత తను అలాగూ చేసి, చూడండి, తనలో అపరాధ భావం ఉన్నది. అందుకని దేవునికి అతను ప్రార్థన చేస్తా ఉన్నాడు. అందుకే చూడండి, దేవుడు తోడుగా ఉంటే మనం ఏమవుతామంటే ఆయన కాపుదలలో ఉంటాము, ఆయన కాపాడుతాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే ప్రభువా యాకోబుతో, నిన్ను నేను మరలా ఇదే స్థలమునకు తీసుకుని వస్తాను. ఏమంటున్నాడు చూడండి, నీవు ఎల్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. చూడండి ప్రియమైనటువంటి వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? కాపాడుతున్నాడు. అలాగే వాగ్దానము చేసి ఆయన నెరవేర్చేటటువంటి దేవుడు.
వాగ్దానం చేసి నెరవేర్చేటటువంటి దేవుడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే ఆయన ఏమంటున్నాడు? కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. చూడండి, ఆయన లాబాను ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ మామ అనేక మార్లు అతని జీతం విషయంలో మోసం చేసినప్పటికీ కూడా అతను ఏ విధమైనటువంటి జీతం నిర్ణయిస్తాడో ఆ జీతంలోనే అతను దీవించబడతా ఉన్నాడు, ఆశీర్వదించబడతా ఉన్నాడు. చూడండి, చూడండి, ఈ యొక్క యాకోబు యొక్క జీతము కింద నిర్ణయింపబడినవి ఎక్కువగా వచ్చినాయి ఆయన తీసుకునేవాడు, తక్కువగా వచ్చినాయి ఈయనకి ఇచ్చేవాడు. కానీ దేవుడు ఏం చేసేవాడు? వెంటనే తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని యాకోబుకు సహాయం చేసేటటువంటి వాడు. యాకోబు దీవించబడేవాడు, ఆశీర్వదింపబడేవాడు. ఆయన ఏ రీతిగా చెప్తే ఆ రీతిగా అవి జరిగేటటువంటివి. ప్రియమైనటువంటి వారలారా, చూడండి, ఆయన కాపాడుతాడు, వాగ్దానాలు కూడా నెరవేర్చేటటువంటి దేవుడు ఆయన. అంతేగాని చూడండి, నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో తోడుగా ఉంటాను, నేను నిన్ను మరలా ఇక్కడికి తీసుకువస్తాను, నిన్ను కాపాడుతాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కాపుదల ఉంటే దీవెన అలాగుంటది. మనముగా సొంత ప్రయత్నాల చేత దీవించబడాలని, ఆశీర్వదింపబడాలని ఎన్ని ప్రయత్నములు చేసినా గాని మన మార్గములో మనం వర్ధిల్లాం, మన జీవితంలో మనం వర్ధిల్లాం. దేవుని వాక్య ప్రకారము మనము కుడికి గాని ఎడమకు గాని తిరగక ఆయన వాక్య ప్రకారము జీవించేటటువంటి వ్యక్తులుగా మనం ఉంటే దేవుడు మనల్ని నిశ్చయముగా ఆయన ఆశీర్వదించే దేవుడిగా, వాగ్దానములు నెరవేర్చేటటువంటి దేవుడిగా, కాపాడే దేవుడిగా, ఆయన తోడుండేటటువంటి దేవుడిగా ఆయన ఉంటాడు. ప్రియమైనటువంటి వారలారా, మనము గమనించినట్లయితే ఇదే ఆదికాండ గ్రంథము ఒకసారి చూడండి, 39వ అధ్యాయము 2-3 వచనాలను చూడండి. 39వ అధ్యాయం 2-3 వచనాలను. యెహోవా యోసేపునకు తోడయుండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ యోసేపుకు వాస్తవంగా ఐగుప్తు భాష రాదు. చూడండి, అన్నయ్యలు కొట్టి అతనిని గుంటలో వేశారు. తర్వాత ఇస్మాయేలీలకు అమ్మారు. వాళ్ళు తీసుకుని వచ్చి సంతలో ఈ పొతీఫరుకు అమ్మారు. చూడండి, పొతీఫరు ఇంట్లో ఆయన చూడండి నమ్మకంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఏమని చెప్పబడుతుంది? యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు తోడుగా ఉంటే అతను ఆ దేశానికి ఏమన్నా ఉద్యోగానికి వెళ్ళాడా ఏమిటి? స్లేవుగా అమ్మబడ్డాడు, బానిసగా అమ్మబడ్డాడు. ఇంట్లో గొడ్డు చాకిరీ చేయటానికి అతన్ని కొనుక్కొని వచ్చారు. కానీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు దేవుడు తోడుగా ఉంటే నువ్వు ఏ స్థలములో ఉన్నా గానీ నువ్వు దీవించబడతావు. నీవు దీవించబడటమే కాదు, నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారుతావు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము అసలు దీవెన అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే ఏంటి? మన మటుకే సమృద్ధిగా ఉండటమా,
లేదు. మన గిన్నె నిండి పొంగి పొరలాల, ఇతరులకు కూడా సమృద్ధిని కలగజేసేటటువంటి వారిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని యొక్క తోడుంటే మనము వర్ధిల్లుతామంట. చూడండి, అతను అంతకంతకు వర్ధిల్లాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఇంకా ఇక్కడ మనం చూస్తే 23వ వచనం చూడండి ఒకసారి. 39వ అధ్యాయం. యెహోవా అతనికి తోడై ఉండెను గనక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేనిని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. చూడండి, పొతీఫర్ ఇంట్లో దీవించబడ్డాడు, కానీ పొతీఫర్ భార్య అతని మీద కన్నేసి అతన్ని అన్యాయంగా జైల్లో వేసినప్పటికీ కూడా ఆ జైల్లో కూడా ప్రియమైనటువంటి వారలరా, చూడండి, ఆమె ఏం జరుగుతున్నది అక్కడ చూడండి, అక్కడ జైల్లో వేసినా గాని అక్కడ కూడా నమ్మకంగా ఉన్నాడు. చెరసాలాధిపతి అతని యొక్క స్థితిని చూచి చెరసాల అంతటిని కూడా అతని చేతికి అప్పచెప్పాడు. ఏంటండి ఇది? దేవుడు తోడుంటేనే కదా. చూడండి, చెరసాల్లో వేయంగానే కృంగిపోలా. తన దేవుణ్ణి బట్టి అతను బలం తెచ్చుకున్నాడు, తన దేవుణ్ణి బట్టి అతను ధైర్యం తెచ్చుకున్నాడు. దేవుడు నాకు తోడై ఉన్నాడు, గుంటలో నుండి నన్ను లేవనెత్తాడు, పొతీఫర్ ఇంట్లో నన్ను కాపాడాడు, ఇదిగో ఈ చెరసాలలో కూడా దేవుడు నన్ను కాపాడుతాడు అని ఆయన ధైర్యముగా తన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. కాబట్టి చూడండి, చెరసాల అతని ఆధీనంలోకి వెళ్ళిపోయింది. చెరసాల అధిపతి అతనికి ఆ బాధ్యతలు అప్పచెప్పాడు. ప్రియమైనటువంటి వారలారా, తర్వాత ఆయన ఎక్కడికి పిలువబడ్డాడు? ఫరో చేత ఫరోకు కలగనిపించి, చూడండి, దాని భావము చెప్పడానికి ఫరో ఎదుటికి అతను పిలువబడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఫరో ఏం చెప్పాడనంటే, నీ ఆజ్ఞ లేకుండా ఒకడు కాలెత్తడానికి లేదు, చెయ్యెత్తడానికి లేదు. నా ఇంటి వారు ఇదిగో ఈ సింహాసనము తప్ప ఏమైపోయాడు? ఆయన రాష్ట్రపతి అయిపోయాడు, రబ్బర్ స్టాంప్ అయిపోయాడు. ఈయన ఏమైపోయాడు? ప్రధానమంత్రి అయ్యాడు. ఒక స్లేవుగా, ఒక బానిసగా వచ్చినటువంటి, ఐగుప్తు దేశమునకు బానిసగా వచ్చినటువంటి ఒక స్లేవ్, ఒక బానిస, చూడండి, ఆయన ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు నీకు తోడుగా ఉంటే నీ మార్గమందు నీవు వర్ధిల్లుతావు, నీకు జయం కలుగుతుంది. ఏమని చెప్తున్నది ఇక్కడ? చూడండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదికాండం 39:23లో యెహోవా అతనికి తోడై ఉండెను గనక ఆ చెరసాలాధిపతి అతని చేతికి అప్పబడిన దేనిని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లుగా చేసింది. చూడండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏసేపు ఏం చేశాడు అనంటే, కరువు రాబోతుందని అతనికి తెలిసి అనేకమైనటువంటి గోడౌన్లో అప్పట్లోనే చూడండి కోల్డ్ స్టోరేజ్లు కట్టాడంట. అనేకమైనటువంటి ధాన్యాన్ని నిల్వ చేయటానికి, రాబోయేటటువంటి 7 సంవత్సరములు మంచి పంట పండుతుంది. అదంతా తర్వాత రాబో 7 సంవత్సరాలు భయంకరమైన కరువు రాబోతా ఉంది. ప్రపంచానికి ఆహారం ఇచ్చేటటువంటి వాడుగా మారిపోయాడు యోసేపు. ప్రపంచానికి ఆహారాన్ని ఇచ్చాడు. చూడండి, భూములన్నీ తాకట్టు పెట్టాలంటే ఎక్కడికి వచ్చేవాళ్ళు? యోసేపు దగ్గరికి వచ్చేవాళ్ళు. బంగారం తాకట్టు పెట్టడానికి ఎక్కడికి వచ్చేవారు? యోసేపు దగ్గరకు వచ్చేవి తాకట్టు పెట్టి భోజన ధాన్యము కొనుక్కొని వెళ్ళిపోయేటటువంటి వారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అందుకనే మనము దేవునికి నమ్మకంగా ఉంటే, చూడండి, నువ్వు కొద్దిగలో నమ్మకంగా ఉంటే, కొంతమందికి కొన్ని చిన్న చిన్న పనులు అప్పచెప్తే వాళ్ళు అది చేయకుండా వాళ్ళ సొంత ఆలోచన నెరవేరుస్తారు. నువ్వు కొద్దిగలో నమ్మకంగా ఉండకపోతే గొప్ప వాటిని నీకు ఎవరు స్వాధీనం చేస్తారు?
గొప్ప వాటిని నీకు ఎవరు స్వాధీనం చేస్తారు? ఎవరు అప్పచెప్తారు నీకు? ప్రియమైనటువంటి వర్లరా, నీకు అప్పచెప్పిన చిన్న పనిలో నువ్వు నమ్మకంగా ఉండకుండా నీ ఇష్టం వచ్చినట్టు నీ ఆలోచన ప్రకారం జీవించావనుకో, చూడండి, యేసేపు ఎప్పుడు తన ఆలోచన ప్రకారం జీవించాల. దేవుడు చూస్తున్నాడన్న భయం కలిగి ఉన్నాడు. దేవుడు చూస్తున్నాడన్న ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకనే ఆయన చూడండి ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ప్రపంచానికి ఆ ఆహారాన్ని ఇచ్చేట కరువు కాలమున భూలోకమంతా ఆ దినముల్లో ఆ ఐగుప్తు పరిసర ప్రాంత దేశములన్నిటికీ కూడా ఆ ఆహారాన్ని అందించేటటువంటి గొప్ప ప్రధానమంత్రి అయ్యాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే చూడండి, మనము ఆ దేవుడికి లోబడితే మన మార్గములో మనము వర్ధిల్లుతాం. చూడండి, మనము గమనించినట్లయితే రెండవ రాజుల గ్రంథంలోనికి రండి ఒకసారి. రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనమును చూడండి. రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనం. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. ఎవరంట? హిజ్కియా. చూడండి, హిజ్కియా ఆయన చూడండి ఆయన రాజ్యానికి వచ్చినప్పుడు చూడండి, అతడు ఏలన ఆరంభించినప్పుడు 2వ వచనం, 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకరయ్య కుమార్తె, ఆమెకు అభి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీలు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపము వేయుచూ వచ్చి ఉండిరి. అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచిన వాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడును లేడు. అతడు యెహోవానుతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. చూసారా, నువ్వు వాక్య ప్రకారం జీవించేటటువంటి వ్యక్తివైతే జయము నీ వెంట వస్తుంది. చూడండి, మోసే నిర్ణయించినటువంటి, మోసే చేత రాయించినటువంటి ఆ ధర్మశాస్త్ర ప్రకారం ఆయన హిజ్కియా జీవించాడు. తన పితరుడైనటువంటి దావీదు వలె ఆయన జీవించాడు. అందువలనే దేవతా స్తంభములను విగ్రహములను చిన్నాభిన్నము చేసి చూడండి యెహోవా దృష్టికి నీతిని అనుసరించి జీవించాడు. కాబట్టి ఏం జరుగుతుంది? కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. ప్రియమైనటువంటి వారలారా, నీ జీవితంలో నీకు జయం కలగాలి అంటే మరి దేవుడు నీకు తోడుండాలి అంటే ఏం చేయాలి? నువ్వు చూడండి, దేవునికి ఇష్టమైనది నువ్వు చేయాలి. దేవుని సంతోషపరిచేటటువంటి వ్యక్తివిగా ఉండాలి. వాక్య ప్రకారం జీవించే వ్యక్తివిగా ఉండాలి. ఊరకేదో దేవుని మందిరానికి అట్టొచ్చి ఇటు వెళ్ళిపోయి దేవుడు నన్ను ఇంకా ఆశీర్వదించలేదేంటి, దేవుడు నన్ను ఇంకా దీవించలేదేంటి అనంటే వస్తుందా? ఎందుకు నీ ఇంట్లో దారిద్రత ఏలుబడి చేస్తా ఉన్నది? ఎందుకు నీ ఇంట్లో అప్పులు ఏలుబడి చేస్తా ఉన్నది? ఆత్మీయ జీవితము సరిలేకుండా ఉంటా ఉన్నది. నీకు కమ్ముకున్నటువంటి ఆత్మీయ అంధకారము. చూడండి ప్రియమైనటువంటి వారులరా, వాక్యమును నీవు అనుసరించి జీవించకపోబట్టి ఆత్మీయ దారిద్రత వస్తే అన్ని దారిద్రతలు వచ్చేస్తాయి. నీ జీవితంలో ఆత్మీయ దారిద్రత ఉందనుకోండి, దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టడం, దేవుని వాక్య ప్రకారంగా జీవించకపోవటం, మూర్ఖంగా ప్రవర్తించటం, అహాన్ని చూపించటం, గర్వంగా జీవించటం, మూర్ఖత అగపరచటం, ఇలాంటివన్నీ చేసి దీవెన అంటే ఎక్కడి నుంచి వస్తుంది? దీవెన ఎక్కడి నుంచి వస్తుంది? ఆశీర్వాదం
దేవునికి వినయ విధేయతలతో ఎవడు దీనుడై నలిగిన వాడై ఉంటాడో అట్టివాణ్ణి నేను దృష్టిస్తానన్నాడు దేవుడు. నిన్ను దృష్టించాలంటే, నీ మీద మనస్సు ఆయన నిలపాలంటే, తన కనుదృష్టి నీ మీద ఉండాలి అనంటే, లోకమంతటా సంచారం చేస్తున్నటువంటి ఆయన కనుదృష్టి నీ మీద పడాలి అనంటే నువ్వు ఆయన వాక్య ప్రకారం నువ్వు జీవించాలి. ఆయన చెప్పినట్టు నువ్వు ప్రవర్తించాలి. ఆయన్ను సంతోషపరిచేటటువంటి వ్యక్తివిగా నీవు ఉండాలి. చూడండి, ఆయనంట హిజ్కియా, అతని తర్వాత అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు, అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులలోనైనను రాజులలోనైనను అతనితో సమమైన వాడు ఒకడును లేడు. అతడు యెహోవాతో హత్తుకొని, దేవుణ్ణంట హత్తుకున్నాడంట, దేవుణ్ణి హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను గనక కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయం పొందెను. మరి నీవు వెలిచిన స్థలములో జయం వస్తా ఉన్నదా? ఎక్కడికి వెళ్ళినా ఎందుకు నీకు ఎదుర్పాటు కలుగుతా ఉన్నది? ఎక్కడికి వెళ్ళినా ఎందుకు ఎదురు దెబ్బలు తగులుతా ఉన్నాయి? దేవుడు నీకు తోడుంటే అలా జరుగుతుందా? దేవుని చిత్త ప్రకారమైనటువంటి స్థితేనా నీ జీవితం? ప్రియమైనటువంటి వారలారా, చూడండి, దేవుడు నీకు తోడుంటే, దేవుని నీవు హత్తుకుంటే, దేవుడు నీవెక్కడికి వెళితే అక్కడ నీకు జయాన్ని కలగజేస్తాడు. నీ సొంత చిత్తాన్ని చేసి నీ సొంత ఉద్దేశాలు నెరవేర్చుకుంటూ దేవుడు నీకు జయం కలగజేయాలంటే ఎక్కడ జయం కలుగుతుంది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, మరి మనము చూడండి, మరి మనతో దేవుడు ఉండాలంటే ఏం చేయాలి? చూడండి, యెహోషువ గ్రంథం ఒకసారి 7వ అధ్యాయంలోనికి రండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము ఒక్కసారి చూడండి, 12వ వచనాన్ని చూడండి. 7:12. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. చూసారా, ఇక్కడ ఎవరితో మాట్లాడుతా ఉన్నాడు దేవుడు? యెహోషువతో మాట్లాడుతా ఉన్నాడు. యెహోషువకు మొదటి అధ్యాయాల్లోనే ఆయన నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏమన్నాడు చూడండి, 5వ వచనం, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును అన్నాడు. కానీ హాయి మీదికి వెళ్తే 3,000 మంది వెళ్తే 36 మంది చచ్చిపోయారు. 3,000 మంది వెళ్తే 36 మంది యుద్ధంలో చచ్చిపోయి పరారై గగ్గోలు పెడుతూ ఏడుస్తూ పరిగెత్తారు. దేవుడు తన వాగ్దానాన్ని ఏమన్నా మరిచాడా? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కదా. దేవుడు అబద్ధమాడ నేరడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. మరి ఎందుకు ఓడిపోయారు? వాగ్దానం ఉన్నదే. వాగ్దానం ఉండి కూడా ఓడిపోవటం ఏమిటి అనంటే 10వ వచనాన్ని 7:10 చూడండి. అక్కడ ఓడిపోయి అందరూ ఇశ్రాయేలు పెద్దలు ఈ యొక్క యెహోషువ చూడండి, అక్కడ 10వ వచనం చూడండి. యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామానులో దానిని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తే తప్ప నేను మీకు తోడయ్యుండను. చూడండి, దేవుడు వాగ్దానం ఇస్తాడు, కానీ కండిషన్ అప్లై అవుతుంది. నువ్వు నాకు లోబడితేనే, నువ్వు పాపం చేయకుండా ఉంటేనే
నువ్వు వాక్య ప్రకారం జీవిస్తేనే కుడికి గాని ఎడమకు గాని నువ్వు తిరగకుండా ఇదే తిన్ననైన మార్గమని నీకు వినబడుతున్నప్పుడు నువ్వు ఆ మార్గమున నువ్వు నడుస్తే దేవుడు తోడుంటాడు. చూడండి, యెరికో మీదకి యుద్ధానికి పోయేటప్పుడు దేవుడు చెప్పాడు, అది శాపగ్రస్తమైనటువంటిది, దాంట్లో బంగారాన్నైనను వెండినైనను దేనినైనను మీరు ముట్టుకోవద్దు, అక్కడ సమస్తమును మీరు నిర్మూలన చేయండి అని అంటే, ఈ ఆకాన్ ఏం చేశాడు అని అంటే బంగారు కమ్మిని సీనారు పై వస్త్రమును దొంగిలించి తీసుకుని వచ్చి తన గుడారములో పెట్టుకున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, గుడారములో పాపముంచుకొని, నీ ఇంట్లో పాపముంచుకొని, నీ హృదయములో పాపముంచుకొని, అందుకే దావీదు యోబు అంటారు ఏమని, నా ఎదలో పాపముంచుకొని నేను ప్రార్థన చేసిన ఎడల నా ప్రార్థన తిరిగి నా ఎదలోనికే వచ్చను అని ఉంటుంది. చూడండి, ఎందుకు ప్రార్థన పాపంగా మారిపోతా ఉంది? ప్రార్థన పాపంగా మారిపోతా ఉన్నది. కారణం ఏంటి? నీ ఎదలో పాపాన్ని ఉంచుకొని పరమనందున్నటువంటి దేవునికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన తిరిగి నీ ఎదలోనికే తిరిగి వస్తుందట. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇదిగో ఇక్కడ యెహోషువ టీములో అతనితో ఉండేటటువంటి వాడే, నమ్మకస్తుడైనటువంటి వాడే ఆకాను. చూడండి, యెహోషువకు తెలియకుండా, ఎవ్వరికి తెలియకుండా బంగారు కమ్మిని సీనారు వస్త్రమును తీసుకొని వచ్చి గుడారములో పెట్టుకున్నాడు, గుడారములో దాచిపెట్టుకున్నాడు. పక్కోడికి కూడా తెలియదు. కానీ దేవుడు మరలా యెరికో నుంచి ఎక్కడికి వెళ్తున్నారు వారు? యుద్ధానికి హాయి మీదకి వెళ్తున్నాడు. యాక్చువల్ గా యెరికో పెద్దది, హాయి చాలా చిన్న పట్టణము. చూడండి, ఒక్కోసారి మనం పెద్ద పెద్ద పాపాలను జయించవచ్చు, వ్యభిచారాన్ని జయించవచ్చు, నరహత్యను జయించవచ్చు, త్రాగుడును జయించవచ్చు, జూదమును జయించవచ్చు, విగ్రహారాధనను జయించవచ్చు. కానీ ఈర్ష్య, ద్వేష, అసూయ, కక్షలు, విభేదములు ఇలాంటివి జయించలేకపోవచ్చు. నిన్న చెప్పాను కదా, 2వ శనివారంలో. చూడండి, ఇలాంటి వారంతా దేన్ని స్వతంత్రించుకోలేరంట? దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు. గొప్ప గొప్ప పెద్ద పాపములు అనబడే వాటిని నీవు జయించవచ్చును గాని, యెరికో పట్టణమును నువ్వు జయించవచ్చును గాని హాయి లాంటి చిన్న పాపమును, ఈర్ష్య, అసూయ, కక్ష, పగ, గర్వం ఇలాంటివి చూడండి, ఎదుటోళ్ళు బాగుంటే నువ్వు ఓర్చుకోలేవు, ఎదుటోళ్ళు సరిగా ఉంటే నువ్వు తట్టుకోలేవు, మంచి వస్త్రాలు వేసుకుంటే తట్టుకోలేవు, వాళ్ళు ఏదన్నా ఇల్లు కట్టుకుంటే ఓర్చుకోలేవు. అది నీకు సంబంధించినటువంటి మ్యాటర్ కూడా కాదు, నీకు సంబంధించింది కాదు. కాని పాపమును నువ్వు పోగేసుకుంటున్నావు, కాని పాపమును నువ్వేం చేస్తున్నావు? నీకై నువ్వే పోగేసుకుంటా ఉన్నావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, జాగ్రత్త, దేవుని వాక్యము నీతో మాట్లాడుతా ఉన్నది. యెరికోను నీవు జయించవచ్చు, కానీ హాయిని నీవు జయించలేకపోవటానికి కారణం ఏంటంటే, నీ టీములో ఎవరున్నారు? నీ గుడారములో ఏమున్నది? దేవుడు అంటున్నాడు, ఏమయ్యా యెహోషువ, లెమ్ము, నీ వేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి సామానులో ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తాము శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండి నుండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తే తప్ప నేను మీకు తోడై ఉండను. ప్రియమైనటువంటి వారులారా, ఇందాక మనం ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు అనుకున్నాం. నిజమే, వింటాడు. ఎప్పుడు? అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. పాపం చేసి ఉండొచ్చు, నువ్వు అతిక్రమించి ఉండొచ్చు, తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఆ తప్పును కప్పిపుచ్చుకోకూడదు, వెంటనే నువ్వేం చేయాలా? ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఒప్పుకోవటమే కాదు, కొంతమంది ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు.
మీరు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి నిర్మూలన చేయాలంట. ఏమంటున్నాడు దేవుడు? నిర్మూలన చేయాలంట. ఇంకా కనపడకుండా లయం చేసేయాల. మీరు అలా నిర్మూలన చేసేంత వరకు మీ సేనలతో నేను బయలుదేరను, మీతో నేను ఉండను. దేవుడు లేకుండా యుద్ధానికి మీదికి పోయారు. ఏమైంది చూడండి ప్రియమైనటువంటి వారలరా, 36 మంది హతులైపోయారు. జాగ్రత్త, నీ ఇంట్లో జరుగుతున్న నష్టాన్ని నువ్వు గుర్తించలేకపోతా ఉన్నావా? పాపము వలన వచ్చు జీతము మరణము తెలుసా? పాపము వలన వచ్చు జీతము మరణము. ఈ ఇశ్రాయేలును చేసినటువంటి ఈ ఆకాను చేసిన పాపాన్ని బట్టి ఇశ్రాయేలు సర్వ సమాజం మీదకి శాపం వచ్చినది. సైన్యంలో 36 మంది కూలిపోయారు. నువ్వు తండ్రిగా నువ్వు చిన్న పాపము చేసిన, తల్లిగా నువ్వు పాపం చేసిన, నువ్వు మారు మనసు పొంది రక్షణ పొంది క్రీస్తు యేసు యొక్క శరీరమును తింటూ రక్తమును త్రాగుతూ నీ హృదయమును కఠినపరుచుకొని పాపం చేస్తూ కూడా ప్రార్థన చేసే వ్యక్తివిగా ఉంటే నీ ఇంట్లో అపజయం ప్రారంభమవుతుంది. నీ ఇంట్లో అపజయం ప్రారంభమవుతుంది. దాన్ని ఒప్పుకోకుండా సంవత్సరాల కొలది, నెలల కొలది నువ్వు దాన్ని దాచిపెట్టుకుంటూ ఉంటే నీ కుటుంబము అపజయములోనికి వెళ్తుంది. నీ ఆత్మీయ జీవితము అపజయములోనికి వెళ్ళిపోతుంది. నీకు నెమ్మది అనేటటువంటిది ఉండదు, సమాధానం అనేటటువంటి దాన్ని నీవు కోల్పోతావు. ప్రియ దేవుని బిడ్డ చూడండి, అందుకని ఎవర్రా ఈ పాపం చేసింది అని అందరిని పిలిచి చూడండి ఈ యొక్క గోత్రాల వారిగా ఆయన చీట్లు వేస్తే ఏం జరిగింది? ఫలానా గోత్రం వారి మీదకి వచ్చింది. చివరికి వాళ్ళ ఇంటి వారి మీద చీట్లు వేస్తే ఆకాను మీదకి వచ్చింది. చూడండి దేవుని యొక్క వాక్యమును మనం చూస్తే ఒక్కసారి చూడండి, శపితమైనది 19వ వచనం చూడండి, 7:19. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపము చేసినది నిజము. మొదట చీటీ వేయక ముందే పాపం ఒప్పుకోవాలి. అర్థమైందా? పాపం బయటపడిన తర్వాత, ఎరా నువ్వు సిగరెట్ తాగావా అంటే నేను తాగలేదు, నువ్వు తాగినట్టుగా పలానా చోట సీసీ కెమెరాలో చూపిస్తుందిరా అనంటే తాగా అనంటే నువ్వు మొదట అడగంగానే ఏమనాలా? ఎస్ నేను తాగాను, క్షమించండి, ఇంకా తాగను, నా కోసం ప్రార్థన చేయండి అనాలా. ఏందిరా చేసిన గుర్తొచ్చి నవ్వుతున్నావా ఏంది? చూడండి ప్రియమైనటువంటి వారలారా, గోత్రాల మీద వేయకముందే, అయ్యా నేను ఆశపడి ఒక బంగారు కమ్మిని తీసుకున్నాను, సినారు వస్త్రాన్ని తీసుకున్నాను, నా గుడారములో ఉందనంటే ఏముండేది కాదు. యెహోషువ పిలిచి బతిమలాడి చెప్తున్నాడు, నా కుమారుడా అంటున్నాడు. ఏమంటున్నాడు? నా కుమారుడా, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన దగ్గర ఒప్పుకో అంటే, అవును నేను పాపం చేశానన్న. 21వ వచనం, దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో నా డారా మధ్య అది భూమిలో దాచబడి ఉన్నది, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. 25, 26 చూడండి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీలందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకం విడిచిన వాడై మల్లుకొనెను. అందుచేతనే నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. ప్రియమైనటువంటి వారలారా, శాపగ్రస్తమైనది నీ గుడారములో నుంచి తొలగించుకునేంత వరకు దేవుడంట కోపాన్ని మానుకోడంట. కోపం మానుకుంటాడు ఎప్పుడు? నీ గుడారములో నుంచి దాన్ని తొలగించుకున్నప్పుడు. నీ హృదయం అనే గుడారం, నీ ఇల్లు అనేటటువంటి గుడారం నీలో నుంచి దాన్ని తొలగించుకుంటే
చూడండి, దేవుడు కూడా చేస్తానన్న కీడు చేయకుండా మేలు చేసే దేవుడు అంట ఆయన. ఆయన కోపము క్షణమాత్రం, ఆయన దయ ఆయుష్కాలం. చూడండి, నా కొడుకో నా కూతురో నా జోబులో చెప్పకుండా ఒక 1000 రూపాయలు తీసుకుంది. 1000 రూపాయలు తీసుకుంటే నేను అడిగితే చెప్పలేదు, తర్వాత ఒప్పుకుంది. సరే ఒప్పుకుంది. నా కూతురు దొంగతనం చేసిందని, నా కొడుకు దొంగతనం చేసిందని ఇంట్లోంచి వెళ్ళగొడతానా? వెళ్ళగొట్టలేను. అవును డాడీ తీసుకున్నాను క్షమించంటే ఇంకెప్పుడు చేయమాకండి. అదే పనివాడు చేశాడు అనుకో, మన ఇంట్లో పని చేసేవాడు 1000 రూపాయలు తీసుకున్నాను అనుకో, అరే నేను ఇంట్లో పనికి పెట్టుకొని నిన్ను పిల్లోళ్ళగా చూస్తుంటే నువ్వు దొంగతనం చేస్తావా, ఇదిగో నీ జీతము, నువ్వు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా ఇంట్లో నువ్వు పనికిరావు పోరా అన్నట్టేస్తావు. చూడండి, దేవుడు మనల్ని తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. సిలువలో మన కొరకు శ్రమపడి, వేదన పడి, మన కొరకు మొత్తబడి, గాయపరచబడి, తల నుండి అరికాలు మొదలుకు అరికాలు వరకు గాయపరచబడి, స్వరూపమైనను సొగసైనను లేనివానిగా, చూడ నల్లని వాడిగా తయారయ్యి తన స్వరక్తమునిచ్చి నిన్ను నన్ను మనలందరినీ కొన్నాడు. మనల్ని అందరినీ దత్తపుత్రులుగా ఆయన స్వీకరించాడు. అందుకనే మనము అతిక్రమములు దాచిపెట్టువారు వర్ధిల్లరు. యోహాను 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంది, మన పాపములు మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడట. మనకు ఆ వాగ్దానం ఉంది. కానీ ఒప్పుకునే మనస్సు నీకుందా? ఒప్పుకునేటటువంటి మనస్సు నీకుందా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా మందికి సారీ అనటానికి చాలా ఇబ్బంది పడతారు. క్షమించండి అనటానికి వారి అహం ఎక్కడ తగ్గిపోతుందో. సారీ, క్షమించండి దేవుడి దగ్గర అడగటానికి కూడా ఏమి ఆయన క్షమించలేడా ఏంది? నేనైనా ఏంది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. దేవుడు నీకు తోడుంటే నువ్వు దీవించబడతావు. దేవుడు నీకు తోడుంటే ఆశీర్వదింపబడతావు. ఇదే యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 1-2 వచనాలను చూడండి, మనం ముగించుకుందాం. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకుము, జడియకుము, యుద్ధ సన్నద్ధులై వారందరిని తోడుకొని హాయి మీదికి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. నీవు ఎరికోను దాని రాజునకు ఏమి చేసితివో అది హాయికిని దాని రాజునకు చేసిదవు. అయితే దాని సొమ్ము పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. ఆ పట్టణం పడమడి వైపుగా చూడండి ఏమంటున్నాడు, అంతకుముందు ఎరికోలోనేమో మీరు దాన్ని ఏమీ ముట్టుకోవద్దని చెప్పాడు దేవుడు. ముట్టుకోవడం వల్ల హాయి మీదికి మొదట వెళ్ళి 36 మంది చచ్చిపోయారు. తర్వాత పాపాన్ని గుడారంలో నుంచి తీసివేసుకొని ఆ పాపం చేసిన వాడు నిర్మూలమైన తర్వాత చూడండి, తర్వాత ఏం జరిగింది? దేవుడు వాళ్ళకు తోడుండి ఇప్పుడు చెప్తున్నాడు యెహోషువ, ఇప్పుడు వెళ్ళండి, నేను తోడుగా ఉంటాను. ఎరికోకి ఏం చేశారో హాయికి కూడా అదే చేస్తారు. కానీ మీరు చేయవలసింది ఏంటంటే మీరు దాన్ని సమస్తాన్ని దోచుకోండి అని అన్నాడు. కొల్ల సొమ్ముగా పట్టుకోండి అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినప్పుడు మనము చేయొద్దన్నప్పుడు చేయకూడదు. దేవుడు చేయమన్నప్పుడు దేవుడు తప్పు చేయమని చెప్పడు. నీకు కీడొచ్చేదాన్ని దేవుడు ఎప్పుడు చెప్పడు. దేవుడు నీకు మేలు కలిగేదే చెబుతాడు. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే, నీతో బయలుదేరాలంటే, నువ్వు వర్ధిల్లాలంటే, నీకు జయం కలగాలి అనంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వేం చేయాలి అనంటే, నీవు ఆయన తోడు నీకు కావాలి అంటే నీ గుడారంలో పాపము లేకుండా నువ్వు చూసుకోవాలి. చూడండి, దేవుడు సంసోనుకు తోడున్నంత కాలం ఫిలిస్తీయుల దేశమంతటా సంసోను పేరు మారుమోగిపోయింది. ఇశ్రాయేలు దేశంలో పేరు మారుమోగిపోయింది. చూడండి, మనము యెహోషువకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి దేశమంతటా ఆయన కీర్తి ప్రబలిపోయినది.
అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నువ్వు వర్ధిల్లాలంటే, నీకు జయం కలగాలంటే, నీవు ఆశీర్వదింపబడాలంటే, నీకు కీర్తి కూడా రావాలి అనంటే, నీవు ఆయనను హత్తుకొని ఆయన చెప్పినట్టుగా నీవు చేస్తే దేవుడు నీకు తోడుంటాడు. మోకరించండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా జీవితంలో నేను జయాన్ని చూడలేకపోతా ఉన్నాను, నా జీవితంలో నేను వర్ధిల్లలేకపోతా ఉన్నానయ్యా, దయతో నన్ను క్షమించవా అయ్యా. నా స్వచిత్త ప్రకారం నా స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ భక్తి